ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జై కాలభైరవాయ. చాలామంది జాతకానికి వచ్చినప్పుడు పిల్లలు కొంతమంది ప్రేమించి వివాహం చేసుకున్నాం, పెద్దల అంగీకారంతో చేసుకోలేదు, కానీ మేము బాగానే ఉన్నాము, మమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి మమ్మల్ని వెలేసారు అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. నేను అందరికీ చెప్తాను, వెలేయడానికి ఎవరు ఎవరిని వెలేస్తారు? వెలేయడానికి మనం ఎవరం? అసలు మీరెవరు? వెలేసేసినంత మాత్రాన వెలేసినట్టు అవుతుందా? ముల్లోకాలను శాసించేటువంటి ముక్కంటి నాథుడే ఎవరినైనా సరే వెలేయాలన్నా బలయ్యాలన్నా ఆయన తర్వాతే. అంతేగాని ఎవరైనా సరే మిమ్మల్ని వెలేశారు అంటే కనుక మీరేమీ బాధపడకండి. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి అహాన్ని వాళ్ళు వెలేసుకున్నారు. వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో జరగాలి అనేటువంటి శాసనాన్ని వాళ్ళు వెలేసుకున్నారు. వాళ్ళు బయటికి చెప్పుకోలేని కొన్ని కారణాల వల్ల, అంటే మాకు ఇలాగే ఉండాలి, ఈ రకంగా ఉండాలి, కుటుంబంతో వాళ్ళు ప్రయాణం చేయట్లేదు కదా. బయట ఉన్న సమాజంలో ఎవరేమంటారు, ఎవరేం మాట్లాడతారు, ఏ రకంగా అంటారు అంటే మనం ఎలాగా తలెత్తుకోలేము అనేటువంటి వాళ్ళని అనేటువంటి కొన్ని విషయాలను వాళ్ళు వెలేసేసుకున్నట్టు లెక్క. మిమ్మల్ని వెలేసేసారు అంటే కాదు. అలాగని వెలేసేసారు అని చెప్పి ఎవరు బాధపడకండి. అర్థమైందా? వాళ్ళు వెలేశారు అంటే జీవితంలో వాళ్ళు ఎన్నో కోల్పోయినట్టే లెక్క. ఇంకా అదే జరిగింది, ఏదో జరిగిన దాన్ని వాళ్ళు నా పిల్లలు, నా కుటుంబం, నా సంతానం అని భావిస్తే ఏమీ ఉండదు. వెలేసాం, కుటుంబం నుంచి వెలేసాము, పడేసాము, తోసేసామంటే కుదరదు. అందుకని వెలయ్యాలన్నా బలయ్యాలన్నా ఆ ముక్కంటి నాథుడే, పరమేశ్వరుడే. ఆయన తప్ప ఎవరు కూడా ఎవరిని కూడా వెలయలేరు, బలయలేరు. అర్థమైంది కదా? అర్థం చేసుకోండి. అందరూ బాగుండాలి. ఆయుష్మాన్ భవ.